పొద్దున్నే 6 గంటలకి అలారం పెట్టుకుంటారు లేద్దామని. కానీ మీ బ్రెయిన్ ఇంకో 10 మినిట్స్ పడుకో, ఏం కాదులే అంటుంది. మీరు మాట వినేస్తారు. వన్స్ థింక్, మీ బ్రెయిన్ని మీరు కంట్రోల్ చేస్తున్నారా ఆర్ మీ బ్రెయినే మిమ్మల్ని కంట్రోల్ చేస్తుందా? ఒకసారి ఆలోచించండి. భగవద్గీత చాప్టర్ నెంబర్ 6 శ్లోకం నెంబర్ 6లో శ్రీకృష్ణుడు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాడు. ఎవరైతే వాళ్ళ మనసుని కంట్రోల్లో పెట్టుకుంటారో వాళ్ళకి ఆ మనసే బెస్ట్ ఫ్రెండ్. అండ్ ఎవరైతే ఆ మనసుని కంట్రోల్లో పెట్టుకోకుండా ఎలా పడితే అలా ఆ మనసు తిరిగేస్తుందో వాళ్ళకి ఆ మనసే బిగ్గెస్ట్ ఎనిమీ. మీకు బయట ఏ శత్రువులు అవసరం లేదు, మీ అన్కంట్రోలబుల్ మనసే మిమ్మల్ని డిస్ట్రాయ్ చేస్తుంది. డోపమిన్కి అడిక్ట్ అయిపోయిన మీ మనసు కంటిన్యూస్గా డిస్ట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది. అయితే మనసుని కంట్రోల్ చేసుకోవడం ఎలా? అర్జునుడికి కూడా సేమ్ క్వశ్చన్ వస్తుంది. సో అర్జునుడు శ్రీకృష్ణుడు ఇలా అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు ఇలా ఆన్సర్ చెప్తాడు. గాలిని కంట్రోల్ చేయడం ఎంత కష్టమో సేమ్ మనసుని కంట్రోల్ చేయడం కూడా అంతే కష్టం. దానికి శ్రీకృష్ణుడు ఇచ్చిన బెస్ట్ సొల్యూషన్ ప్రాక్టీస్ అండ్ డిటాచ్మెంట్. ఫస్ట్ వన్, అబ్జర్వ్, డోంట్ రియాక్ట్. మీ మనసులో ఒక ఆలోచన రాగానే వెంటనే రియాక్ట్ అయిపోకండి. ఎగ్జాంపుల్, ఫోన్ చూడాలనిపిస్తుంది, ఒక 10 సెకండ్స్ ఆగండి. మీ మనసు మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి చూస్తుంది అని ఐడెంటిఫై చేయండి. దెన్ 10 సెకండ్స్ ఆగిన తర్వాత ఇంకో 1 మినిట్ ఆగండి. 1 మినిట్ 10 మినిట్స్ అవుతుంది. అలా టైం పెరుగుతూ వెళ్ళేసరికి మీరు ఆలోచన మెల్లమెల్లగా మర్చిపోతారు. అండ్ సెకండ్ వన్, డిజిటల్ డీటాక్స్. డైలీ అట్లీస్ట్ ఒక 1/2 అవర్ టు 1 అవర్ డిజిటల్ గ్యాడ్జెట్స్ అన్నిటినీ దూరం పెట్టేసి సైలెంట్గా ఉండండి. మీతో మీరే టైం స్పెండ్ చేయండి. అలాని జ్యూడ్ ఆల్బమ్ వినుకుంటూ కూర్చోవద్దు. మీతో మీరు టైం స్పెండ్ చేస్తూ మెడిటేషన్ చేయండి, స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఇంకా ప్రాక్టీస్ చేయండి, అండ్ గాడ్కి దగ్గర అవ్వడానికి ట్రై చేయండి. ఇలాంటి చిన్న చిన్న స్టెప్సే మీ బ్రెయిన్ని కంట్రోల్ చేయడానికి బెస్ట్ మెథడ్స్గా మారుతాయి. ఫైనల్లీ, మీ మైండ్ చెప్పినట్లు మీరు వింటే మీరు దానికి సర్వెంట్స్. అదే మీరు చెప్పినట్టు మీ బ్రెయిన్ వింటే మీరే మీ మైండ్కి మాస్టర్ అండ్ యు ఆర్ ది మాస్టర్ ఆఫ్ యువర్ మైండ్. పేరు చాలా బాగుంది కదా? ఆ పేరు రావాలంటే క్రిష్ చెప్పినట్లు చేయాలి, అంతే, సింపుల్. రిమెంబర్ గైస్, లైట్ కంటే ఫాస్ట్గా ట్రావెల్ చేసేది మన ఆలోచనలే. డైరెక్ట్ 1 సెకండ్లోనే ఇక్కడ నుంచి వేరే వేరే దేశాలు మొత్తం చుట్టేస్తుంది. కాబట్టి ఆ బ్రెయిన్ని కంట్రోల్ చేసుకోండి, మీ ఇంద్రియాలన్నింటినీ కంట్రోల్ చేసుకున్నట్టు. సో మీ మైండ్తో మీకు వచ్చే అతిపెద్ద ప్రాబ్లం ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఈ సిరీస్లో 6 వీడియోస్ మిగిలే ఉన్నాయి. వాటిని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. హరే కృష్ణ.